హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో చూద్దామా? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 4 verse 4. The spirit who lives in you is greater than the spirit who lives in the world. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడారో. ఈరోజు మీరేమో భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, ఈ వరల్డ్ ఎంతో పెద్దగుంది, ఈ లోకం ఎంతో పెద్దగుంది. అవునా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు నాకన్నా గొప్పగా ఉన్నారు, నాకన్నా గొప్ప నాలెడ్జ్ ఉంది, నాకన్నా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఉండలేనేమో, వారితో కంపేర్ చేసుకుంటే నేను ఓడిపోతానేమో, రేపు నాకు పరీక్షలు ఉన్నాయి, లేదా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, వాటిల్లో నేను వెనకడుగులోనే ఉన్నాను, ఎందుకంటే నాకన్నా ముందున్న వారు గొప్పగా ఉన్నారు, గొప్ప నాలెడ్జ్తో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమని గుర్తు చేస్తున్నాడంటే, ఈరోజు నువ్వు దేవుని సంబంధమై ఉన్నావంట. నువ్వు వి బిలాంగ్ టు గాడ్. మీలో ఉన్న స్పిరిట్, నాలో ఉన్న స్పిరిట్ లోకంలో ఉన్న వారికన్నా గొప్ప స్పిరిట్ అంట. అవునా, మనతో కంపేర్ చేసుకుంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు కూడా ఆ స్టాండర్డ్కి కూడా రాడంట. అవునా, ఒకటే చెప్తున్నారండి మనందరికీ, భయపడవద్దు, దిగులు పడవద్దు. అవునా, పేరు పెట్టి పిలిచాడంట నిన్ను నన్ను. అవునా, పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను నన్ను ఓడిపోనియ్యాడు. నీలో ఉన్న స్పిరిట్, నాలో ఉన్న స్పిరిట్ లోకంలో ఉన్న వారికన్నా గొప్పగా ఉన్నదండి. ఈరోజు నువ్వు భయపడుతున్నావా, నువ్వు ఓడిపోతావని భయపడుతున్నావా? కానీ ఇక్కడ నుంచి నీకు ఆ భయం అవసరం లేదంట. ధైర్యంగా ముందుకెళ్ళు, ధైర్యంతో ముందుకెళ్ళు. నువ్వు ఈరోజు విజయాన్ని చూడబోతున్నావు, నీకు విజయమే రాబోతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.